పెదబాగు ప్రాజెక్టు రిజర్వాయర్ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని రైతులు రోడ్డెక్కారు. రాజకీయ పలుకుబడితో ఎదిచేగా రిజర్వాయర్ భూముల్లో పంటలు వేస్తున్నారని ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడవల్లి దగ్గర అన్నదాతలు రోడ్డుపై బైఠాయించారు. ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుమ్మడవల్లి పెద్ద ప్రాజెక్టు 2024 జూలై 18 ఎప్పుడైతే తెగిందో అప్పుడే మాకు ఈ దరిద్రం పట్టుకుంది. ప్రాజెక్టు తెగిందే కదా, మళ్ళీ ప్రాజెక్టు పునర్నిర్మాణించి మాకు మళ్ళీ ప్రాజెక్టు పోస్తారని మేము ప్రభుత్వాన్ని ఏడుకుంటులోనే ఇంతలోనే లోతట్టు ప్రాంతమైనటువంటి 1100 ఎకరం కూడా మొత్తం ఇతర రైతులు ఏరే ఆంధ్ర నుంచి పొరుగు రైతులు పొరుగు వాళ్ళు అందరూ వచ్చి మొత్తం లోతట్టు ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించుకొని పొగాకు తోటలు, మిర్చి తోటలు, ఇంకా వేరే మొక్కజొన్నలు, మినుములు, పెసలు ఇటువంటి మొత్తం లోతట్టు ప్రాంతం ఉన్నటువంటి 1100 ఎకరాన్ని కూడా మొత్తం సాగు చేసుకుని వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు. మేము ప్రాజెక్టు తెగిపోయి పంటలు లేక పిల్ల పాపలతో మేము అగమ్య గోచరంగా మేము బాధలు పడుతూ ఉన్నాం. ఆ ప్రాజెక్టు పంటలు లేకపోతే ఇక్కడ నుంచి మేము అందరూ ఎట్లా బతకాలి అని చెప్పి ఏఈ గారిని, డిఈ గారిని, రెవెన్యూ వాళ్ళని, పోలీసు వాళ్ళని మేము లెటర్లు రాసి కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాళ్ళు స్పందించలేదు. ఇరిగేషన్ వాళ్ళు కూడా మాకు ప్రాజెక్టు పునర్నిర్మాణించాలి, మాకు మళ్ళీ ఎప్పటిలాగా రైతులకి పంటకు నీళ్లు వచ్చే సంవత్సరం పంటకు కూడా నీళ్లు ఇచ్చేలాగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మీ ద్వారాగా మేము ఈ యొక్క ధర్నా చేసుకుంటూ చేస్తున్నాం.